అద్భుతం అండి, గొప్పగా పడారు. ఇప్పుడు మిమ్మల్ని దండించే కార్యక్రమం ప్రారంభమవుతుంది. భయపడకండి, దండించే కార్యక్రమం అంటే మేమిచ్చే దండలు మీరు మార్చుకోవడం అన్నమాట. కాకపోతే మేమిచ్చే నూతన వస్త్రాలు ధరించి దండలు మార్చుకొని మా ఈ అవార్డును అందుకొని మమ్మల్ని ఆనందింపజేయాలని మా యొక్క అది. హాయ్ నిమ్మి. నిమ్మి, నువ్వు యాక్టివ్ గా లేకపోవడంతో మన లేడీస్ క్లబ్ యాక్టివిటీస్ అన్ని డల్ అయిపోయాయి. యాక్టివ్ గా ఎలా ఉండమంటావు? నా కోడల్స్ కౌంటర్ల వల్ల నా వాళ్ళందరూ నన్ను వదిలి వెళ్ళిపోయారు. నా కొడుకు నన్ను చీకొట్టాడు. నాకు మనశ్శాంతి లేకుండా చేశారు. నేను నీకెప్పుడో చెప్పాను, నా కూతుర్ని కనుక నీ కోడలుగా చేసుకునుంటే. నేను కాదన్నానా? దాని పీడ ఎప్పుడైనా వదిలించి నా కొడుకు నొప్పించి నీ కూతుర్ని నా కోడలుగా చేసుకుందాం అనుకున్నాను. కానీ నా ప్లాన్ అంతా తలకిందులైంది. దాని పీడ మాత్రం వదిలేటట్టుగా లేదు. నీ కోడలి పీడ నీకు వదిలిపోవాలి, అంతే కదా? ఆ విషయం నాకు వదిలే. నేను తలుచుకుంటే చాలా దరిద్ర పనులు చేయగలను. ఆ పేపర్లు టేబుల్ సురుగులో ఉన్నాయి కదరా, పెట్లోకి ఎలా వచ్చారా? బయలుదేరే హడావుల్లో నేనే పెట్లో పెట్టానక్క. ఎంత పని చేసావురా? లక్ష్మి, ఈ నోటీస్ వచ్చి ఎన్నాళ్ళైంది? 2 రోజులైందక్క. నాకెందుకు చూపించలేదు? బాబు చూపించొద్దన్నాడక్క. ఎక్కడికమ్మా హడావుడిగా వెళ్తున్నావు? చాలా సంతోషం మావయ్య. మీ కుటుంబం పరువు పోతుందని, నలుగురిలో మీ అబ్బాయి నవ్వుల పాలు కాకూడదని మీరు నాటుకోడి నన్ను ఇక్కడికి పిలిపించారు. కానీ మీ అబ్బాయి ఏమో నాతో విడాకులు కావాలంటూ నోటీస్ ఇచ్చారు. ఇంపాసిబుల్. ఈ డైవర్స్ నోటీస్ నేనేవలేదే. ఈ పేపర్స్ గురించి నాకేం తెలియదు. అని మాతో ఉంటే ఏం లాభం ఉన్నాయా? వదిలి అప్సెట్ వెళ్ళిపోతుంది. ముందు ఆవిడ ఆపు. ఇందులో ఖచ్చితంగా ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. పొరపాటే మావయ్య. నేను ఇక్కడికి రావడం పొరపాటు. మీరు చెప్పింది విని ఆయన మారాలని అనుకోవడం పొరపాటు. నా బతికేమైతేనే మీ కుటుంబ పరువు కాపాడింది కదా మావయ్య. నన్ను వదిలేండి. అది కదమ్మా, నేను చెప్పే తర్వాత. వీర్రాజు గారు మీతో అర్జెంట్ గా మాట్లాడాలట. మావా, నువ్వు అనుకున్నట్టే జరిగింది. అత్తయ్య లిల్లీ తల్లి కలిసి చెల్లెమ్మ చంద్రగిరి కొండ మీదకి తీసుకెళ్లి చంపేయమని రౌడీల్ని పురమాయించారు. అలాగా? అత్తయ్య చూడటానికి వస్తుంది. అత్తయ్య కారణకాల డిక్కిలో ఎదురు నేను వస్తాను. నువ్వు ఎలాగైనా వాళ్ళని కాపాడాలి. అవన్నీ తర్వాత. మీ అమ్మాయితో అఘాయిత్యం తలబెట్టింది. సుగుణ్ ఎవరో ఎత్తుకుపోతున్నారు. అమ్మాయిని కాపాడు. నీ బండి పోయా, అర్జెంట్.
చూడవే, నువ్వు వేసిన పాడు పథకం వల్ల ప్రాణాలు పోయేవి. నన్ను క్షమించండి, ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఇలా జరుగుతుంది అనుకోలేదంటే కన్నబిడ్డ ప్రాణాలు పోతాయి అనుకోలేదా? అసలు నువ్వు మనిషివేనా? నిండు ప్రాణాల్ని బాబు, నన్ను క్షమించరా? క్షమించాల్సింది నేను కాదు, నీ కోడలు. అమ్మా సుగుణ, నిన్నెన్నో రకాలుగా కష్టాలు పెట్టాను. నీ మెడ పట్టి బయటికి గెంటించాను. నీ కాపురం చెడగొట్టాను. ఎక్కడ మళ్ళీ మీరిద్దరు ఒకటవుతారనని అబ్బాయి పేరుతో విడాకుల నోటీస్ నేనే పంపాను. చివరికి ఇంత అఘాయిత్యానికి కూడా తలపట్టాను. నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదమ్మా. అత్తయ్య, అంత మాట అనకండి. నేను కూడా తొందరపడి ఆవేశపడ్డాను. ఏమండి, విన్నానే. మావా, బొబ్బిలి కోసం బెబ్బులు నడిపించావు. అమ్మయ్యా, మీకోసం వెతకని చూడటం లేదండి బాబు. వచ్చి తొందరగా అవార్డు తీసుకోండి. అవార్డు మాకెందుకండి? ఆదర్శ దంపతులం మేము కాదు. మరెవరు? మా అత్తయ్య మావయ్య. ఆ మాటకొస్తే మేం కూడా కాదండి. అటు చూడండి. బావగారు అయ్యి బాబోయ్, రండి. ఎక్కడికి? చెప్తాను రండి. ఎక్కడికి? రండి చెప్తా. ఇక్కడ కాదు, ఈ అమ్మగారి మాడ. కొండ మీద వెళ్దాం, పద. పదండి. అంటే